గత 4 రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న విషయాలు చూస్తే మనిషి ఎంత దారుణంగా ఆలోచిస్తాడో తెలుస్తుంది. ఉదాహరణకి మొన్న హైడ్రా డెమాలిషన్స్ జరిగాయి. ఎవరు సెలబ్రిటీలు పెద్ద పెద్ద వాళ్ళ మీద జరిగాయి. నాగార్జున వీళ్ళ ఎన్ కన్వెన్షన్ వాటి మీద అంతా ప్రజలందరూ అబ్బో ఆసమ్ మంచి పని చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఇది అని చెప్పి మంచిగా పొగిడారు. ఇప్పుడు అదే హైడ్రా జనాలు రెగ్యులర్ జనాలు మన ఇల్లులు గట్ట పాడగొడుతున్నారు. రైట్? ఇప్పుడు అందరూ లబోదిబోమని ఏడుస్తున్నారు. ఇలా చేయకూడదు, హైడ్రా ఇలా చేయకూడదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం అది ఇది అని చెప్పి గాలి పెడుతున్నారు. నిజానికి చూస్తే వాళ్ళకి ఏం చేస్తారు, మీకు అదే చేస్తారు. అందరికీ న్యాయమే చేస్తారు. యాక్చువల్గా చూస్తే వాళ్ళకి ఏం చేస్తున్నారో పెద్దోళ్ళకి ఏం చేస్తారో మీకు అదే చేస్తారు కదా. అయినా మనం ఇప్పుడు లబోదిబో నేడుస్తాం. ఎందుకు? మన ఇల్లు పడగొట్టు, మన ఇల్లు పోయాయి కాబట్టి. మనిషి అభిప్రాయం, ఒపీనియన్ ఇలాగే చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఏంటంటే న్యాయంగా ఆలోచించాం. పక్కోడికి జరిగితే ఒకటి న్యాయం, మనకి జరిగితే ఒక న్యాయం. ఇలా ఉంటుంది. మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, అలా ఎవరి మీదైనా, డబ్బున్నోడి మీదైనా, డబ్బు లేని వాళ్ళ మీదైనా, ఎవరి మీదైనా అనవసరంగా మనం నోరు జారకూడదు. మన పరిధిలో మనం ఉండాలి. అది ఎప్పుడు ఏంటి ఎలా ఏదైనా జరగచ్చు.